సాధారణంగా ఊరకనే ఎవరికి ఏడుపు రాదు, అలాగే నవ్వు రాదు. కానీ మానసిక రోగులకు మాత్రం వస్తుంది. లేదా ఎవరినైనా మోసం చేసినప్పుడు, పశ్చాత్తాపం పొందినప్పుడు మాత్రమే ఏడుస్తారు. కానీ అదేంటో వంగా గీత గారు తాను చస్తే పిఠాపురంలోనే సాగనంపాలని గొక్కపెట్టి ఆడవడం చాలా వింతగా ఉంది. అది కూడా పసుపు కుంకాలతో సాగనంపాలంట. ఇదెక్కడ కోరిక, వింతగా ఉంది. 2 పర్యాయాలు పాలనలో ఉన్న ఏ రోజు పిఠాపురం కాకినాడ ప్రజలకు చేసింది ఏమీ లేకపోగా ఈ రోజున ఓడిపోబోతున్నామనే ఆలోచన ఆవిడ్ని గొక్కపెట్టి ఏడ్చేలా చేసింది. లేదా ఎన్నికల తంతులో భాగంగా జగన్ గారి దర్శకత్వంలో ఈ ఏడుపు సీన్ నడిపించి ఉండవచ్చు. జగన్ గారికి ఇలాంటి టక్కు టమార విద్యలు చాలానే వచ్చు అని గత ఎన్నికలలోనే రాష్ట్ర ప్రజలకు తెలుసు. బాబాయ్ గొడ్డల పొట్టు, కోడికత్తి డ్రామా, గులకరాయి సీను, ఇప్పుడేమో ఆడవాళ్ల సెంటిమెంట్ సురభి నాటకం. ఈయన గారి హయాంలో 2 కాపులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చినా వాళ్ళు కాపుసింది ఓడబెరిగింది ఏమిటో ఎవరికీ తెలియదు. మరలా ఇప్పుడు గీత గారికి గెలిస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారంట. ముందు ఈయన గారి పార్టీ బతికి బట్టగట్టేది చూసుకుంటే మంచిది. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవుల సంగతి తర్వాత చూసుకోవచ్చు. అయినా ప్రజలకు చేసిన మంచిని గుర్తు చేస్తూ తిరిగి ఎన్నుకోండి అని అడగడం మానేసి ఈ రకంగా ప్రజల సానుభూతి పొందేందుకు వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం చూస్తుంటే ఆవిడ మీద అసహ్యంతో కూడిన జాలి కలుగుతుంది. ఏడ్చి రాగాలు తీస్తే జాలిపడి ఓట్లు వేసే రోజులు పోయాయి అని ప్రతి రాజకీయ నాయకుడు గుర్తుపెట్టుకుంటే మంచిది. పిఠాపురం నుంచి భారీ నుంచి అతి భారీ ఓట్ల తేడాతో శ్రీమతి వంగా గీత గారు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఓడిపోబోతున్నారని చెప్పక తప్పడం లేదు. దయచేసి ఛానల్ ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, ప్లీజ్.